అయా క్రీస్తుని లోకానికి పంపించటానికే నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని మీరు ఎన్నుకున్న ఆయన ఈ గొప్ప తలంపును బట్టి మీకు స్తోత్రాలు. మీ క్రిస్మస్ లో మీరు తోడై ఉండండి ప్రభు, సహాయం చేయండి అయ్యా. మీ సేవకుని బలంగా వాడుకోండి ప్రభు. ఈ రాత్రి మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ఆయన, సహాయం చేయండి అయ్యా. ప్రతి ఆటంకాన్ని అడ్డుని మీరు దూరపరచండి. మీ పరిశుద్ధాత్మని ఆయన మీ సేవకుని మీద సంఘం మీద మీరు కుమ్మరించమని, ఈ స్థలం అంతటిని మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. మీరే సహాయం చేయండి ప్రభువా. వర్తమానం ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా మీ ఘననామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. క్రమంతట్ల మీ గొప్ప జయానికి మహిమను పొందమని క్రీస్తు పేరటడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరం ఒకసారి రెండు చేతులు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అట్లానే దైవ దర్శనం పరిచర్యల తరఫున మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ చెప్తా ఉన్నాను. అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రాలు. మరి కొంత సమయం వాక్యం ధ్యానం చేసుకున్న తర్వాత కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్, ముగింపు ప్రార్థన అన్ని వెళ్ళిపోవాలండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వాక్యాలు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదాదేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. సంతోషం, ఉత్సాహంగా ఉన్నా. క్రిస్మస్ కాబట్టి సరైన యేసు ప్రభు జన్మదినం, ఇదందరికీ పండుగ దినం. ఇక్కడ జరిగిన సందర్భాన్ని ఒకసారి చెప్తాను జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేంలో కన్యైన మరియ గర్భాన పశువుల పాకలో జన్మించారు. ఆయన జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రపు జాడను 3 జ్ఞానులు కనుగొన్నారు. ఆ నక్షత్రం గురించిన వివరాలన్నీ వారి గ్రంథాల్లో రాయబడ్డాయి. బిలాము అనే ప్రవక్త ఓ ప్రవచనాన్ని ప్రవచించాడు. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, ఆ నక్షత్రం రాజదండాన్ని పట్టుకొని ఇశ్రాయేలును పరిపాలిస్తుంది అని చెప్పేసి బిలాము ప్రవక్త ముందుగానే ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ వాళ్ళు చదివి ఆ నక్షత్రాన్ని వాళ్ళు గమనించారు. ఆ నక్షత్రంలో కదలిక ఉంది. హల్లెలూయా. ఆ నక్షత్రం 3 జ్ఞానులకు దారి చూపించుకుంటూ వచ్చారు. వాళ్ళు యెరూషలేం దగ్గరకు వచ్చారు. యెరూషలేంలో హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, అయ్యా, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మేము ఆయన పూజించడానికి వచ్చాం. బంగారం, సాంబ్రాణి, బోళాలు తీసుకుని మా హృదయాలను ఆయనకి కానుకగా అర్పించి ఆరాధిద్దామని వచ్చాం. ఆయన ఎక్కడున్నాడు? హేరోదు రాజు, ఆ తరువాత యెరూషలేం ప్రజలందరూ కూడా కలవరపడిపోయారు. ఇదేంటి, మనకు తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలుని ఏలేటువంటి ఒక అధిపతి పుడతాడంట. ఎక్కడ పుడతాడు? కలవరం. వాళ్ళందరూ వచ్చి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తిరగేసేస్తా ఉన్నారు. చూస్తే మీకా గ్రంథంలో రాయబడింది. ఏమనింది? బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు యోధా ప్రధానుల్లో స్వల్పమైన దానవు కాదు, స్వల్పమైన దానవైనా నా ప్రజలను పరిపాలించేటువంటి అధిపతి నీలో నుండి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, కనుగొన్నారు.
ఏమని? యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేము గ్రామంలో నుండి వస్తాడని వాళ్ళు చెప్పారు. ఈరోజు ఆ బెత్లెహేము గ్రామాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. లేఖనాల్లో ఆ బెత్లెహేము గ్రామాన్ని గురించి ఏమనుందంటే, ఇప్పుడు చదువుకున్న లేఖనంలో ఏముంది? యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. అంటే యోధా దేశం ఇశ్రాయేలీల దేశం, ఆ దేశానికి రాజధాని యెరూషలేము. ఇశ్రాయేల్ దేశంలో చాలా పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, గొప్ప గొప్ప నగరాలు ఉన్నాయి, గొప్ప గొప్ప ప్రాంతాలు ఉన్నాయి. వాటి మధ్యలో ఈ బెత్లెహేం అనేది బైబిల్లో ఉంది స్వల్ప గ్రామం, ఎన్నిక లేని గ్రామం. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం, మన బండ్లమూటికి ఏమన్నా ఎన్నిక ఉంది? ఓ గుంటూరు అంటే, ఓ విజయవాడ అంటే, ఓ నెల్లూరు, ఓ చిత్తూరు, అటుపోతే వైజాగ్, అటుపోతే రాజమండ్రి, అవునా? ఈ ప్రాంతాలన్నీ కూడా అందరికీ తెలిసిన ప్రాంతాలు. బండ్లమూటి అంటే ఏమంటారు చెప్పండి? అది ఎక్కడ? దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో బెత్లెహేము గ్రామాన్ని గురించి కూడా ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి భావం ఏంటో తెలుసా? అదొక స్వల్పమైన గ్రామం. మొదటంటాడు అది ఒక అల్పమైన గ్రామం. ఏంటంట? స్వల్పమైన గ్రామం. రెండోదేంటి? అల్పమైన గ్రామం. మరి ఇలాంటి గ్రామం ఒకప్పుడు, ఎప్పుడు? క్రీస్తు పుట్టక ముందు రోజు ప్రస్తుతం ఈ 2024 సంవత్సరంలో బెత్లెహేము గురించి మనల్ని చెప్పమంటే, ఆ బెత్లెహేము గ్రామం ఎలాంటిదంటే బహు ఘనమైన గ్రామం. హల్లెలూయా. అది గ్రామం కాదండి, మహాపట్టణం. బెత్లెహేము ఎలాగుంది? మహాపట్టణం. నేడైతే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన గ్రామం. ఏ గ్రామమైనా తెలియదేమో కానీ ప్రపంచంలో బెత్లెహేము గ్రామం అంటే తెలియని క్రైస్తవులు లేరు, అన్యులు లేరు. నమ్ముతారు? హల్లెలూయా. నిజమా కాదు? ఈరోజు మనకంటే కూడా అన్యులు ఎక్కువగా యేసు ప్రభు మీద ఫోకస్ పెట్టారు. బైబిల్ వాళ్ళు చదివినట్టు మనం చదవలేదు. నిజం, ఈరోజు అన్యులు బైబిల్ బాగా చదువుతున్నారు. ఎందుకని? అందులో ఉన్న లోపాలు కనుగొనాలని ఏదో ఒక రీతికి బైబిల్ చదువుతున్నారు మొత్తానికి. ఒక అల్పమైన స్వల్పమైన గ్రామానికి అంత ఖ్యాతి, అంత పేరు ఎలా వచ్చింది? గమనించండి. ఈ ప్రవచనాలకు ముందు చాలా ఘనులైన వ్యక్తులు పుట్టారు ఆ ఊర్లో. మొట్టమొదటిగా చూస్తే రూతు ఆ గ్రామానికి వెళ్ళింది. బోయజు ఆ గ్రామంలో వాడే కదా. చరిత్ర ఉందగా బెత్లెహేముల గురించిన చరిత్ర. ఆ తర్వాత దావీదు వంటి మహారాజులు వచ్చారు. హల్లెలూయా. ఆ తర్వాత మహాధనవంతుడైన సొలొమోను రాజు, మహాజ్ఞాని వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు రాజులు వచ్చారు. ఇంతమంది ఆ గ్రామంలో నుంచి వచ్చినా, ఇంతమంది పుట్టినా రాలేదు ఆ గ్రామానికి ఖ్యాతి, ఆ గ్రామానికి విలువ రాలేదు. కానీ ప్రియులారా, ప్రపంచ పటంలో బెత్లెహేము గ్రామానికి ఒక ఖ్యాతి, విలువ వచ్చిందంటే కారణం ఒకటే, యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామంలో జన్మించారంతే. హల్లెలూయా. యేసయ్య పుట్టకపోతే ఆ గ్రామాన్ని గురించి ఎవరు చెప్పుకుంటారు? నువ్వు నేను ఎందుకు చెప్పుకుంటాం? ఈరోజు ప్రపంచ క్రైస్తవులు బెత్లెహేము గ్రామం గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? ఎందుకు పాటలు పాడుతారు? ఈరోజు బెత్లెహేము గురించి ఎన్ని పాటలు ఉన్నాయో, అవునా? చక్కగా పిల్లలు డాన్సులు వేస్తాయి, ఇంత మంచి పాటలు. దేవుని బిడ్డలారా గమనించండి. ఒక అల్పమైన స్వల్పమైన గ్రామానికి అంత ఖ్యాతి ప్రఖ్యాతి రావటానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు. యేసు ప్రభు అన్న ఘనమైన వానిగా పుట్టాడా చెప్పండి? రాజులలో పుట్టాడా? రాజభవనాల్లో పుట్టాడా? లేదు సుమా. ఆ రోజు మరియమ్మ యోసేపులు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆమెకి ప్రసవ సమయం ఏ ఇంటి తలుపు తట్టిన స్థలం లేదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక ఆయన ఎవరో దయతలిచి, మా ఇంట్లో స్థలం లేదు కానీ మా పశువుల కొట్టంలో స్థలం ఉందంటే అదే మహాభాగ్యం అనుకున్నారు ఆ రోజు ఆ దంపతులు. భాగ్యం అనుకుని వెళ్ళిపోయి ఆ స్థలంలోనేనండి మరియమ్మ గారు ప్రసవించారు యేసు ప్రభుని. హల్లెలూయా. ప్రభు పుట్టిన స్థలం కూడా అంత ప్రఖ్యాతి కాదు సుమా. సొలొమోను రాజు అన్న రాజభవనంలో పుట్టాడు కదా, దావీదు మహారాజు ఇంట్లో పుట్టాడు. కానీ యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడు, పేదవాని ఇంట పుట్టాడు. గమనించండి. అలాంటి స్థితిలో పుట్టిన ఆయన ఆ గ్రామానికి ఎంత ప్రఖ్యాతి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డ గమనించు. నా జీవితాలకు విలువ, ప్రఖ్యాతి, ఘనత ఎక్కడో తెలుసా? ఉన్న డబ్బును బట్టి కాదు,
అర్థమవుతున్న కట్టుకున్న బట్టలను బట్టు, వేసుకున్న నగలను బట్టు, మనకున్న దాన్ని బట్టు, తిన్నదాన్ని బట్టు, కట్టుకున్న దాన్ని బట్టి దేన్ని బట్టి విలువ రాదు. కానీ ఒక వ్యక్తి హృదయంలోనైనా, ఒక ఇంటిలోనైనా, ఒక గ్రామంలోనైనా యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడే ఆ విలువ ప్రఖ్యాతి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, బెత్లెహేము గ్రామం ఒకప్పుడు అల్ప స్వల్ప ఎన్నిక లేని గ్రామం. యూదయ దేశం బెత్లెహేమా, నీవు అల్పమైన దానవు, ఎన్నిక లేని దానవు. ఈరోజు ప్రపంచ పటంలో బెత్లెహేము గ్రామానికి ఒక ప్రఖ్యాతి, మంచి పేరు వచ్చింది. కారణం ఏంటో తెలుసా? అక్కడ పుట్టిన మహానుభావులు, మహాత్ముల వల్ల కాదు, కానీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన ఆ విలువ వచ్చింది. ప్రియులారా, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ విలువండి. యేసు ప్రభు బెత్లెహేము గ్రామంలో పుట్టాడా? ఆయన ఎక్కడ పెరిగాడో తెలుసా? నజరేతులో పెరిగాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభుని ఏమన్నాడు? నజరేయుడా నా యేసయ్యా, నజరేతు ప్రాంతానికి ఎంత విలువ వచ్చిందండి? అర్థమవుతుందా? నజరేతు ప్రాంతానికి అంత విలువ రావడానికి యేసు ప్రభు ఆ ప్రాంతాల్లో పెరిగాడు, పెద్దవాడయ్యాడు. గలిలయ, యేసు ప్రభు గురించి ఏముందో తెలుసా? ఆయన గలిలయుడు. యేసు ప్రభు ఎవరు? గలిలయుడు. శాస్త్రులు, పరిచయులు అంటారు గలిలయుడు అంటే ఆయన గలిలయ ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. ఎక్కువ చూడండి, గలిలయ సముద్రంలోనే ఆయన పరిచర్య ఆ కేంద్రంగా చేసుకుని కపెర్నహూము, ఆ గలిలయ ప్రాంతాలన్నిట్లో ఎక్కువ సంచరి. మీరు బైబిల్ చదువుతుంటే గలిలయ సముద్రం, గలిలయ సముద్రం, గలిలయ ప్రాంతాలు, పడవెక్కాడు, దిగాడు. గలిలయ ప్రాంతాలకు విలువ కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేశారు ఆ ప్రాంతాల్లో. ప్రియులారా చూడండి, బెత్లెహేములో పుడితే బెత్లెహేముకి విలువ వచ్చింది, నజరేతులో పెరిగితే నజరేతుకు విలువ వచ్చింది, గలిలయ ప్రాంతాల్లో సేవ చేస్తే ఆ ప్రాంతాలకు విలువ వచ్చింది. ఈ యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళ్ళి కలువరి సిలువెక్కి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడైతే ఈ రోజు ప్రపంచం అంతా యెరూషలేము వైపు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంతాలకు విలువ వచ్చింది, ఆ ప్రాంతాలకు ఘనత వచ్చింది. ఈరోజు మన జీవితాలకు విలువ, ఘనత, ప్రఖ్యాతి యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే కొంతమంది వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొస్తారు, కొన్ని పరిస్థితులు తీసుకొస్తారు. ఏమండి, యేసు ప్రభు ఎక్కడ పుట్టారు చెప్పండి? పశువుల పాకలో పుట్టారు. ఎక్కడ పడుకోబెట్టబడ్డాడు? పశువుల తొట్టి. ఈరోజు పోయి చూడండి, పశువుల తొట్టి ఉండదు, పశువుల పాక ఉండదు. ఏముంది అక్కడ? మహాదేవుని యొక్క మందిరం ఉంది. హల్లెలూయా. గొప్ప మందిరం, ప్రభు మందిరం ఉంది. పశువుల పాక ఏమైంది? ప్రభు మందిరం. చూసారా, ఒకప్పుడు రోతతో, రుచుతో, అసహ్యతతో ఉంది యేసు ప్రభు పుట్టక ముందు. అవునా? పశువుల పాక ఎట్లుంటే చెప్పండి, మీకు అందరికీ తెలుసు. చాలా మందికి ఎట్లా ఉంటుంది? పొద్దున్నే వేసాడు చూడండి, వానబడ్డప్పుడు పొద్దున్నే వేసాడు. అర్థమవుతుందా? వర్షం పడాలా? రెండోది ఆంజనేయులు గారు ఎట్లుంటుంది చెప్పండి కదా? పశువులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా సేపు. కానీ ఈరోజు అదే ప్రాంతానికి మీరు వెళ్ళి చూడండి, ఒక పరిశుద్ధమైన ఆలయం కట్టబడింది. గమనించండి ప్రియులారా, పాపము చేత, రోట చేత ఉన్న మన బ్రతుకుల్లోనికి యేసు ప్రభు వస్తే మనం కూడా అది అట్లాంటి పరిశుద్ధ మందిరంగా మార్చబడతాం. హల్లెలూయా. విలువ లేని మన జీవితాలకు విలువ వస్తుంది. దైవజనుడైన పౌలు ఫిలెమోనుకు పత్రిక వ్రాస్తూ అక్కడ ఒక వ్యక్తిని గురించి చెప్తాడు, ఒనేసిము, దేవ సహాయం. ఈ ఒనేసిము అనేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఈ ఫిలెమోను ఇంట్లో పనివాడు. దొంగతనం చేసి పట్టబడి జైలుకి వెళ్ళిపోయాడు. జైలుకి వెళ్ళిపోతే ఆ జైల్లో పౌలు పాస్టర్ గారు ఆయన ప్రార్థన, పరిచర్య, వాక్యం అంతా చూసి విని తన బ్రతుకుని, మనస్సును మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎవరు? దేవ సహాయం.
ఎవరి సహాయం ఏం చేశాడు? తన బ్రతుకును మార్చుకొని తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి తను చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపడితే జరిగిన విషయం ఏంటి తెలుసా? పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు. ఎవరికి? ఏ ఇంట్లో దొంగతనం చేసినాడు ఆ పాస్టర్ గారికి ఉత్తరం రాస్తున్నాడు. ఫిలేమోన్, ఒనేసిము గురించి నీకు రికమెండేషన్ చేస్తాను, అతను నీ ఇంట్లో చేర్చుకో. ఎందుకో తెలుసా? మునుపు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నీకు నాకు అందరికీ ప్రయోజనకరమైన వాడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఒనేసిము అనేటువంటి దేవసహాయం అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు ఎట్లాంటి వాడు? దొంగ, దైవ సేవకుడి ఇంట్లో దొంగతనం చేశాడు. నిష్ప్రయోజనమైన వాడు, పనికి రాని వాడిగా ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఆ వ్యక్తి గుండెల్లోనికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు ఆ వ్యక్తి హృదయంలో జన్మించిన తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? అందరికీ ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు. చూడండి ప్రియులారా, యేసు ప్రభు ఒక గుండెల్లోనికి వస్తే, ఒక హృదయంలోనికి వస్తే నిష్ప్రయోజనమైన బ్రతుకులు సైతం యేసయ్య ఏం చేస్తాడు? ప్రయోజనకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క జీవితం నిష్ప్రయోజనంగానే ఉంటుంది. ఎందుకని? పాపము మనిషి జీవితాన్ని పతనానికి తీసుకెళ్తాం. ఏ వ్యక్తి బాగుపడాలన్నా ముందు పాపం నుంచి విడిపించబడాలి. హల్లెలూయా. ఎందుకంటే పాపము మనిషి జీవితాన్ని పతనానికి తీసుకెళ్తాం. బైబిల్లో ఎబ్బేజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళమ్మ ఆ ఎబ్బేజ్ని ఎలా కన్నదో తెలుసా? గర్భాన పడింది మొదలుకొని కన్నదాకా వేదన పడి కన్నది. ఏం పేరు పెట్టిందో తెలుసా? పుట్టగాని ఊరి వేదన పుత్రుడా. ఏమని పేరు పెట్టింది? వేదన పుత్రుడు. ఎబ్బేజ్ అంటే వేదన పుత్రుడు. పుట్టాడు, పెరిగాడు, పెద్దోడైతే అందరూ ఏమని పిలుస్తున్నారు? వేదన పుత్రుడా, వేదన పుత్రుడా. రే ఎబ్బేజు వేదన పుత్రుడా. తల తీసేసినట్టుంది. మమ్మ నాకు ఎందుకు ఈ పేరు పెట్టి? కనీసం కొంచెం కూడా మైండ్ లేదు మామకి. పేరు పెట్టేటప్పుడు మంచి పేరు కదా పెట్టేది అని చెప్పేసి చాలా కలవరపడ్డాడు. ఆమె జీవితాన్ని గమనించండి. ఆ ఎబ్బేజు యొక్క జీవితాన్ని అందరూ ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అయితే ఎబ్బేజు యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఏంది నా పరిస్థితి ఎలాగ అయిపోయింది? ఎందుకు నాకు వేదన పుత్రుడని పేరు పెట్టాడు? నా పరిస్థితులు మారాలి. ఎవరు నా పరిస్థితులు, నా సాక్ష్యం, నా స్థితిగతులు మార్చగలరు? ఆలోచించాడు. ఒకటే అర్థమైంది, యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు తప్ప నా సాక్ష్యాన్ని, నా స్థితిగతుల్ని ఎవ్వరూ మార్చలేరని ఎబ్బేజుకి అర్థమైపోయి ఏం చేశాడు తెలుసా? ఎబ్బేజు దేవుని సన్నిధికి చేరి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలం చేసి నీవు నాకు తోడుగా ఉండి ప్రతి కీడులో నుండి కనుక నన్ను తప్పిస్తే నా దేవుడు నువ్వే. ప్రియులారా, ఎంత పట్టుదలతో చేశాడు తెలుసా ఆ ప్రార్థన? బహు పట్టుదలతో. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. అతన్ని ఆశీర్వదించి గొప్పవాడికి చేస్తే బైబిల్లో ఉంది, అతని సహోదరులలో అతడు ఘనుడాయెను. హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. ఈరోజు గ్రామంలో నీ సాక్ష్యం ఏంటో, నీ పరిస్థితులు ఏంటో, నీ ఆశీర్వాదపు స్థితో లేకపోతే శాపకరమైన స్థితో ఏది నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావో తెలియదు. కానీ ఈరోజు ఎబ్బేజులాగా యేసయ్య పాదాలు కొట్టుకొని ప్రార్థన చేస్తే నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు యేసు ప్రభు. అల్ప స్వల్ప గ్రామాన్ని ఘనమైన స్థితిలో నిలబెట్టిన దేవుడండి. ఎబ్బేజు వేదన పుత్రుడు ఏం చేశాడు తెలుసా? తన సహోదరులందరిలో కూడా కన్నుడుగా చేశాడు. హల్లెలూయా. మీరు మీ సహోదరుల్లో, మీ కుటుంబ సభ్యుల్లో, మీ రక్త సంబంధికుల్లో మీరు ఘనులుగా ఉండాలి. ఎలాగో తెలుసా? యేసు ప్రభు ద్వారా ఆశీర్వాదం. యాఫ్తా అని బైబిల్లో ఒక అతను ఉన్నాడు, న్యాయాధిపతుల గ్రంథంలో. యాఫ్తా ఎవరో తెలుసా? ఒక వేశ్య కుమారుడు. వాళ్ళ తండ్రికి 2 భార్యలు. మొదటి భార్యకు కుమారులు ఉన్నారు. ఈ వ్యక్తి ఎవరో, ఈ యాఫ్తా వాళ్ళ అమ్మ రెండవ ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఆమె ఒక వేశ్య అయితే ఆమె ద్వారా సంతానంగా అన్నాడు. ఇప్పుడు యాఫ్తా పెరిగి పెద్దవాడైనాక వాళ్ళ అన్నదమ్ములు అంటారు, ఏమంటారు తెలుసా? నువ్వు మా కుటుంబానికి సంబంధించిన వాడు కాదు, నువ్వు ఒక వేశ్య కుమారుడు.
నీకు మన తండ్రి ఎంత పాలు పంపులు లేవు. తిరస్కరించారండి. ఒక మాటలు చెప్పాలంటే ఇంట్లో నుండి త్రోసేశారు. ఇప్పుడు యోప్తా ఏమయ్యాడు తెలుసా? దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. టోబ్ అనే దేశానికి వెళ్ళి అక్కడ జులాయోళ్ళతో తెలిసి తినటం, తాగటం, తిరగటం, గొడవలు, కొట్లాట్లు భయంకరం అయిపోయింది అతని జీవితం. ఒకానొక రోజు ఈ యోప్తా యొక్క విడిచొచ్చే గ్రామం, ఆ పట్టణం మీదకి శత్రువులు వస్తే ఆ ఊరి పెద్దలందరూ కూడా యోప్తా దగ్గరకు వచ్చారు. అయ్యా, నువ్వు మా పక్షాన యుద్ధం చేయి. ఒరే బాబు, నన్ను మీ ఊర్లో నుంచి పంపించేశారు, నేను ఎట్లా వస్తాను? నేను రాను. బతిమలాడి ఇంటికి తీసుకుపోతే బైబిల్ ఏముందో తెలుసా? యోప్తా యెహోవా సన్నిధికి చేరి తన సంగతి అంతా చెప్పుకున్నాడంట. హల్లెలూయా. ఏం చేశాడు? బైబిల్లో ఉందండి ఆ మాట, నాకు చాలా ఇష్టం. యోప్తా తన సంగతి అంతా చెప్పుకున్నాడు. అయ్యా, నేను ఒక వేశ్యకుమారుడు, నా అన్నదమ్ములు నన్ను త్రోసేశారు, నా రక్త సంబంధికులు నన్ను పారద్రోలేరు, నా బ్రతుకు పాడైపోయింది. నేను టోబు దేశానికి వెళ్ళి విచ్చలవిడిగా తిరిగి నా జీవితాన్ని పతనం చేసుకున్నాను. కానీ ఈరోజు ఇదిగో నీ పాదముల యొద్ద నీ చేతుల్లో నా జీవితాన్ని పెడుతున్నాను. నా జీవితాన్ని బాగు చేయి. ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? పాడైన బ్రతుకును బాగు చేసేను, ఎండిన మోడులు చిగురించెను. పాడైన బ్రతుకును బాగు చేసేను, ఎండిన మోడులు చిగురించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. హల్లెలూయా. తన సంగతంతా మనం చెప్పుకోమంటే చెబుతాం, కనీసం దేవుడి కాడ కూడా చెప్పుకోం. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తులైతే తమ సంగతిని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు యేసు ప్రభు దగ్గర చెప్పుకోగలుగుతారో వాళ్ళ సాక్ష్యం జీవితాలు మారిపోతాయండి. యోప్తా తన సంగతి అంతా చెప్పుకున్నాడు. దేవుని కనికరం పొందుకొని ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? పరాక్రమశాలిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఏమయ్యాడు? పరాక్రమశాలి. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. చూసారా, దేవుడు మన సాక్ష్యాన్ని, మన స్థితిగతుల్ని ఎలా మార్చగలడు? యేసుప్రభు అంటే ఏమనుకుంటున్నావు? యేసుప్రభు అంటే ఏదో పేదవాడిగా పుట్టాడు అనుకుంటున్నావా? పశువుల పాకలో పుట్టాడులే, పేదవాని ఇంట పుట్టాడు, ఆయనది ఏమనుకుంటున్నావా? ప్రపంచాన్ని నిర్మించిన వాడు ఆయన. మన స్థితిగతులను మార్చగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోప్తా ఒకప్పుడు సాక్ష్యం చెడిపోయింది, పాడైపోయింది బ్రతుకు. కానీ యేసు ప్రభు సన్నిధికి వచ్చి తన సంగతి అంతా చెప్పుకున్న తర్వాత ఏమైందో తెలుసా? పరాక్రమశాలిగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయ్యాడు. బయలుదేరి యుద్ధానికి వెళితే దేవుడు అతని పక్షమున నిలవబడి పోరాడి ఇశ్రాయేలులో ఒక ఘనమైన వానిగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడు. నీ పరిస్థితులు మార్చలేడా? నీ స్థితిగతులు మార్చలేడా? ఆలోచన చేయండి. చాలా మంది వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి కృంగిపోతూ ఉంటారు. అందరూ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు యేసయ్యని గట్టిగా నమ్ముకొని ఆయన మన గుండెల్లో చేర్చుకోగలిగితే మన స్థితిగతులన్నీ మార్చేస్తాడండి. అల్పమైన వాటిని ఘనమైన వాటికి. అందుకే అంటాడు జఫన్యా గ్రంథంలో ఉంది, భూజనులందరిలో మీకు మంచి పేరును ప్రఖ్యాతిని నేను తీసుకొస్తాను. ఏమన్నాడు? భూజనులందరిలో నేను మీకు మంచి పేరును ప్రఖ్యాతిని తీసుకొస్తాను. ప్రియులారా, ఒక వ్యక్తి హృదయంలోనికి యేసు ప్రభు వస్తే ఆ వ్యక్తి స్థితిగతులు ఎంత మారిపోతాయి. ఒక కుటుంబంలోనికి యేసు ప్రభు వచ్చి నా కుటుంబ పరిస్థితులు మారిపోతాయి అంతే. హల్లెలూయా. జక్క ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? జక్క ఇంటికి వచ్చాడు. ఒకప్పుడు జక్కయ్య సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ ఊర్లో అంత బాగాలేదు. ఆ ఊర్లో కదా ఏమన్నారు? యేసు ప్రభు ఆ ఇంటికి పోతుంటే మేమెంత పరిశుద్ధులు ఉంటే పాపి అయిన మనుషులు ఇంటికి పోతారు. యేసు ప్రభు ఏమన్నారు? మేము ఇంతమంది పరిశుద్ధులు ఆయన ఎంబడితే ఇన్ని రోజులుగా, ఇన్ని నెలలు ఎంపడబడి మా ఇంటికి రమ్మంటే ఒక్కసారి రాడు. ఈ ఊర్లో పాపాత్ముడు ఈ ఇంటికి పోతాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపి అయిన మనుషుని ఇంటికి వెళ్ళాడు. ఏమైందో తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడు. హల్లెలూయా. నీ ఇంటికి రావాలి యేసుప్రభు. ఎంతమంది నీ ఇంటికి వస్తే విలువ ఉంది? అవునా? ఎంతమంది పాస్టర్లు వస్తే విలువ ఉంటుంది, ఎంతమంది విశ్వాసులు వచ్చి, ఎంతమంది ధనవంతులు వాళ్ళు వీళ్ళు వస్తే విలువ ఉండదు. ఒక్కసారి యేసయ్య నీ ఇంట్లో అడుగు పెడితే నీ ఇంటి పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. బేతనియా గ్రామంలో కుష్ఠరోగి అయిన సీమోన్ అనే ఒక అతను ఉన్నాడు. అతని కుష్ఠరోగం వల్ల ఇంటి పరిస్థితులన్నీ కూడా గమనించాడు. ఒకవేళ వ్యాధుల చేత ఇంటి పరిస్థితులను దెబ్బతిన్నాం. ఆ ఇంటి యజమానుడికి కలిగిన వ్యాధి చేత ఆ ఇంటి పరిస్థితులు తారుమారైనాయి. ఒకప్పుడు బాగానే ఉన్నాయి, తారుమారైపోయింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, పిల్లలు భార్య అంతా దెబ్బతినిపోయింది. ఆ కుష్ఠరోగి సీమోను ఊరు ఎలుపులు పెట్టారు. ఇంట్లో ఇబ్బందులు, సమస్యలు, భయంకరమైన పరిస్థితులు. బైబిల్లో ఏముందో తెలుసా? ఒకానొక రోజు యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్తుంటే ఒక కుష్ఠరోగి ఎదురుబడి అంటున్నాడయా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని, నాకు ఇష్టమే నువ్వు శుద్ధిని గమని ముట్టి స్వస్థపరిచాడా? బైబిల్లో ఏముందంటే యేసు ప్రభు సిలువుకు వెళ్ళటానికి ముందుగా బేతనియా గ్రామంలో కుష్ఠరోగి అయిన సీమోన్ ఇంట విందు జరిగింది. విందు జరిగినప్పుడు మరియమ్మ ఏం చేసిందో తెలుసా? లాజరు అక్క అచ్చసేరు జటామాంసి తీసుకొచ్చింది, సెంటు అత్తరు పగలు కొట్టి పోసిందండి. బైబిల్లో ఉంది, ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నింపబడదంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనొచ్చు, అత్తరు పగలు కొట్టి అత్తరు వాసన రాకేమన్నా ఏం వాసన వచ్చింది? కాదు కాదు కాదు. దాని విలువ ఏంటో తెలుసా? ఆ ఇంట్లోకి యేసు ప్రభు అడుగు పెట్టేసరికి ఒకప్పుడున్నటువంటి భయంకర పరిస్థితులన్నీ కూడా పక్కకి నెట్టబడ్డాయి. సమాధానకరమైన, నెమ్మదికరమైన పరిస్థితులు వచ్చాయి. హల్లెలూయా. నీ ఇంట్లో యేసు ప్రభు ఉంటున్నాడా? నీ హృదయంలో యేసు ప్రభు ఉంటున్నాడా? సమూయేలు ప్రవక్త దేవుడు చెప్పాడు ఏమని? బెత్లెహేముకి వెళ్ళు, యెష్షయి కుమారుల్లో ఒకడిని నేను రాజుగా చేస్తాను. సౌలు పనికిరానివాడు అయిపోయాడు. వెళ్ళిపోతే యెష్షయి పెద్ద ఆయన వాళ్ళ పిల్లలందరూ నిలబెట్టాడు. పాస్టర్ గారు ఒకరికొకరికి ప్రార్థన చేస్తా వచ్చాడు. దేవుడు అన్నాడు, ఈడు కాదు ఈడు కాదు ఈడు కాదు, మొత్తం ఎవరిని కాదు. అర్థమైపోయింది. ఏంటి ఇక్కడ నీ కొడుకులు ఉన్నారంటే ఉన్నాడు ఒక్కడున్నాడు కడగొట్టాడు. అసలు వాడు రాజు అవుతాడని నేను అనుకోలేదండి. చూసారా? తండ్రి దృష్టిలో ఎన్నిక లేనివాడు, అన్నలదమ్ముల దృష్టిలో ఎన్నిక లేనివాడు, విలువ లేనివాడు. ఎందుకు దావీదుకి అంత ఘనత వచ్చిందో తెలుసా? గొర్రెలు కాచుకునేటప్పుడు ఏం చేశాడు తెలుసా? తన గుండెల్లో యేసయ్యను పెట్టుకొని ఆ పాటలు పాడుకుంటూ ఆరాధించుకుంటూ గడిపాడు. ఆ గుండెల్లో ఉన్న యేసయ్య ఈ వ్యక్తిని ఎన్నిక చేశాడు. పిలిపించారు, గొర్రెల దొడ్డిలో నుండి పిలిపించారు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, దావీదు నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలైన నా ప్రజలకు అధిపతిగా చేశాను. ఎందుకో తెలుసా? నీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా. తండ్రి దృష్టికి ఎన్నిక లేనోడు, అన్నదమ్ముల దృష్టికి ఎన్నిక లేనోడు, కానీ గుండెల్లో ప్రభువును కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభు దృష్టికి గనుడైపోయాడు. హల్లెలూయా. నిన్ను ఎవ్వరు లెక్క చేయకపోవచ్చు, కానీ యేసయ్య నీ గుండెల్లో ఉంటే ఆయన లెక్క చేస్తాడు. నిజం చెప్తాను, నిన్ను ఎవ్వరు లెక్క చేయకపోవచ్చు, నువ్వు ఎవ్వరికి విలువ లేకపోవచ్చు, ఘనత లేకపోవచ్చు, కానీ నీ గుండెల్లో యేసయ్య ఉంటే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ప్రియులారా, ఈరోజు మన మధ్యలో యేసుప్రభు ఎలా ఉన్నాడు తెలుసా? మన స్థితిగతులు మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితులు మారటానికి ఎటువైపు చూస్తున్నావు? నీ స్థితిగతులు మారటానికి ఎటువైపు చూస్తున్నావు? 2021 సంవత్సరంలో పరిచర్యలో నేను చాలా సమస్యలు ఎదుర్కొని ఓ దశలో కుంగిపోయిన స్థితిలో, చూడండి, చాలా సమస్యలు ఎదుర్కొని కుంగిపోయిన స్థితిలో ఇందాక పిల్లలు పాడారు కదా, జయశీలుడా జయ కీర్తన, దాంట్లో చివరి వచనం ఉంటది, ఏ స్థితికైనా సాలిన నీ కృప నా పరిస్థితుల